స్వామి శరణం. ఇది పుదుచ్చేరి అంటారు. మనం ఫస్ట్ ఎరిమేలిలో స్టార్ట్ చేశాక అళిదాకి వచ్చాం. అళిదాలో నేను నైట్ ఉన్నాం. అళిదా అయిపోయింది. అళిదా నుంచి మళ్ళాని నెక్స్ట్ వచ్చిన ప్లేస్ కలింగుండ్ర అని హైట్ అది. దాని కింద దిగి వచ్చినప్పుడు ఏమో ఇంజిప్పిఆర్ పైలంటారు. ఇంకా స్టీప్ డౌన్కి వస్తే మనకి ముక్కుడి అని ఉంటుంది. ముక్కాలంటారు ముక్కుడి అని. అంటే అక్కడ 3 జంక్షన్స్ నుంచి వచ్చి అక్కడ వనయాత్ర 3 రూట్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి అని రావచ్చు వనయాత్రకి. వచ్చిన వాళ్ళందరూ అక్కడ చేరవుతారు. అక్కడి నుంచి ఇది కంపల్సరీ సింగిల్ రూట్ అయిపోతుంది. అక్కడి నుంచి కొండ ఫుల్ డౌన్కి వచ్చేయాలి. ఇంకా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పంప దగ్గరకు వస్తున్నట్టు వస్తే దీన్ని పుదుచ్చేరి అంటారు. పుదుచ్చేరి. ఇక్కడ కూడా మనకి షెల్టర్స్ అన్నీ కూడా వెరీ బిగ్ షెల్టర్స్. ఇక్కడ నైట్ ఛార్జింగ్ పెడతారు. 20 రూపీస్ ఒక చోట తీసుకుంటారు. ఇక్కడ ఒక చోట 40 తీసుకుంటాడు. ఫుల్ ఛార్జింగ్ ఫోన్కి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అన్ని ఇలాంటి బిగ్ షెల్టర్స్. మళ్ళీ ఇక్కడ ఉండిపోతే వెళ్ళిపోయే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వెళ్ళిపోతారు. మేము ఉండిపోయాం నైట్కి ఇక్కడ. టుమారో మార్నింగ్ మళ్ళీ 7 స్టార్ట్ అవ్వాలి. 7 స్టార్ట్ అవుతే ఇక్కడ నుంచి ఇంకో కొండ వస్తుంది, కరిమేల కొండ అని. వెరీ హైట్ ఉంటుంది అళిదాలాగే. కానీ అళిదా కష్టం, కానీ కరిమేల ఎక్కచ్చు బాబా దయతోటి. అందుకని కరిమేల రేపు ఎక్కి దిగడానికి 4 hours పడుతుంది. అది 4 hours. ఆ కొండ ఎక్కి దిగడమే జస్ట్ ఇక్కడ నుంచి స్టార్టింగ్. కరిమేల కొండ ఎక్కి దిగితే 4 hours మనం పంప రివర్కి వెళ్ళిపోతాం. అప్పుడు దర్శనానికి నైట్ అక్కడ ఉంటామో, లేకపోతే ఇమీడియట్గా పంపిస్తారో అవన్నీ చూసుకోవడానికి. అక్కడికి పంపకి ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే రైస్ కానీ ఉండదు. గంజి అంటారు. ఓన్లీ గంజే పెడతారు, కప్ప గంజి అని. టిఫిన్లు అన్నీ మాత్రం ఉంటాయి. టీ ఉంటుంది, బటర్ మిల్క్ ఉంటుంది, జ్యూస్ ఉంది. అన్ని డబుల్ ఎడ్ కొనుక్కోవడం. బోల్డ్ బనానాస్ ఉంటాయి.